శ్మశానం చచ్చిపోయిన తర్వాత శ్మశానం దగ్గర కూడా దరిద్రపు రాజకీయాలు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య అయిపోతుంది. శ్మశానంలో పూడ్చనివ్వం అన్నటువంటి గొడవ ఇది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్ప నియోజకవర్గంలో రోజుకు ఆటో కచేరీ వెలుగు చూస్తూనే ఉందంటూ సాక్షి రాసుకొచ్చింది. మన శాంతిపురం మండలంలో ఎయిర్పోర్ట్ భూముల వ్యవహారంలో మహిళలు కొట్టడం, నిన్న కుప్ప మండలం నారాయణపురంలో భర్త అప్పు చెల్లించలేదు భార్యను చెట్టుకు కట్టేసుకోవడం, జరుగు పంచాయతీలో మగదిక్కులేని మహిళను ఆస్తి తగాదాలో కట్టేసి కొట్టడం వంటి సంఘటనలు అందరినీ పోయేలా చేస్తున్నాయి. ఈ పరంపరలో తాజాగా ఆదివారం మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చికిత్స పొందుతూ బెంగళూరులో మృతి చెందిన వ్యక్తిని గ్రామంలో అంత్యక్రియలకు అనుమతించకుండా అడ్డుకున్న వైనం విస్తుగొలుపుతోంది. కుప్పం మండలం మార్వాడ గ్రామానికి చెందిన నాగరాజు, శివానంద, మంజునాథ్, శివశంకర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. శివశంకర్ నెల రోజుల క్రితం డెంగీ జ్వరం వచ్చి జ్వరం బారిన పడ్డాడు. స్థానికంగా చూపించిన ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివశంకర్ శనివారం రాత్రి మృతి చెందాడు. కుటుంబీకులు మృతదేహంతో గ్రామానికి బయలుదేరారు. ఈ విషయం తెలుసుకుని టీడీపీ వర్గీయులు మృతదేహాన్ని శ్మశానంలో పూడ్చడానికి అనుమతించమని సొంత పొలంలో ఖననం చేసుకోవాలని హుకుం జారీ చేశారు. అంత్యక్రియల సమయంలో ఆచారాలు క్రతువు నిర్వహించే ఇతర సామాజిక వర్గాల వారిని అడ్డుకున్నారు. ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా కనికరించలేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం ఉదయం పోలీసులు నచ్చచెప్పినా ససేమిరా అన్నారు. చివరికి డీఎస్పీ పార్థసారథి అక్కడికి చేరుకుని కేసు పెట్టాల్సి వస్తుందని మందలించడంతో వెనక్కి దగ్గర పోలీసు భద్రత మధ్య వారు శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. వేరే వర్గం అంటే మేబీ క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు హిందూ శ్మశానంలో చేయాల్సి వచ్చింది. అంటే అక్కడ క్రైస్తవ శ్మశానం సపరేట్గా లేనట్టు. అదేంటి అన్నది తేల్చుకోవాలా.